జగిత్యాల జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. ధర్మపురిలో వాహనాల తనిఖీల్లో గంజాయి ముఠా పట్టుబడినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో 3 నిందితులు ఉన్నారని, పరారీలో ఉన్న మరో 2 కోసం గాలిస్తున్నామని వివరించారు. నిందితులు ఒడిశా, ఏపీకి చెందిన వారని చెప్పారు ఎస్పీ. నిందితుల నుంచి 1,20,000 విలువైన గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సో ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ భాగంగా ఒక ఇంట్రెస్టెడ్ డ్రగ్ ర్యాకెట్ మన ధర్మపురి పోలీస్ వాళ్ళు డిటెక్ట్ చేశారు. దీంట్లో 3 అక్యూజ్ అరెస్ట్ అయ్యారు. దీంట్లో 1 పెడ్లర్ ఈజ్ ఫ్రమ్ ఒడిశా అండ్ అదర్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. బాయర్ మన వాళ్ళు ఉన్నారు, ఈ ధర్మపురి మండల్ వాళ్ళు, దొంతాపూర్ విలేజ్ వాళ్ళు. సో డీటెయిల్గా చెప్పాలంటే 4 రోజు ఒక కేసు అయింది ఎన్టీపీఎస్ ఇక్కడ మన ధర్మపురి పిఎస్పీ. దీంట్లో 3 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయినారు. దీంట్లో ఒక అతను దుర్గం రాజు, వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు. ఆ దుర్గం రాజు మీద మనం అప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టాము. నిన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి పట్టడానికి మన టీం వెళ్ళింది, ధర్మపురి పోలీస్ టీం వెళ్ళింది. అదే క్రమంలో ఇంకా 2 మంది మనకి దొరికారు. ఒక అతను దినేష్ కుమార్, ఈజ్ ఫ్రమ్ రాయగఢ్ ఒడిశా, అండ్ సెకండ్ పర్సన్ గుజ్జాల పురుషోత్తం, ఈజ్ ఫ్రమ్ విజయనగరం ఆంధ్రప్రదేశ్. సో వాళ్ళకు 6.03 kg గాంజా దొరికింది అండ్ 3 మొబైల్ ఫోన్స్ ఆల్సో సీజ్ and net cash 3.5 thousand.